హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రమీల డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫ్రెష్గా ముందైతే టీ పెట్టేసుకొని తాగిస్తే పని అయిపోతాను. టీ తాగేసాను. ఇంకా మా వారికి టైం అయిపోతుందండి డ్యూటీకి. పెసరట్టు ఒక సైడ్ వేసాను. అలాగే బాబు బాక్స్ కోసం అయితే ఎగ్ రైస్ అయితే చేసేసి బాక్స్ కట్టేసాను. ఇంకా తినడానికి కోసమని ఉడకబెట్టిన గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా తొక్కలు కూడా ఒలిసి సైడ్కి పెట్టాను. మా వారు అయితే టైం అయిపోతుంది అంటున్నారని ఇంకా అతనికైతే పెసరట్టు వేసి అయితే టిఫిన్ ఇచ్చేసాను. ఇంకా గుడ్లు కూడా నాకు తినేసిన తర్వాత ఒకటి ఇచ్చే తినేసి వెళ్ళిపోతాను, టైం అయిపోతుందంటే ఇంకా తొక్కలు కూడా వచ్చేసి సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా ఆయన అయితే టిఫిన్ చేసేసి అయితే బయలుదేరిపోయారు. ఇంకా తంబయ్యాలి కదా, టైం అయిపోతుంది అనుకుని ఇంకా వెనక్కి కూడా చూడడం లేదు, వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా బ్లాగ్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మన వర్క్ మనకు ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే నేను కూడా ఉడకబెట్టిన గుడ్డు ఒకటి తినేద్దామని అయితే నేను తినేస్తున్నాను. నాకు ఉడకబెట్టిన గుడ్లు తినడం అంటే చాలా ఇష్టము, కానీ డైలీ తినడానికి ఇష్టపెట్టుకోను, అప్పుడప్పుడైతే తింటానండి. తర్వాత వచ్చేసి అయితే ఈ మూట వచ్చేసి అయితే రేషన్ బియ్యం అండి, మాకు అయితే రావండి, చెల్లెలకి వస్తాయి. మా వారు వెళ్తే పంపించమని చెప్పాను. అంటే మనకు దోశలకి ఇంకా ఒడియాలు కూడా పెడతానంటే సరే అనుకుని అయితే వాళ్ళకి వచ్చిన బియ్యం అయితే నాకు 15 కిలోలు ఉంటాయి అనుకుంటాను పంపించింది. దాంతోపాటు మనకైతే మటన్ తలకాయ కూర అయితే చేసి పంపించింది. ఇంకా నేను కొద్దిగా వేడి చేసుకోవడమే అని. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. రసం చేయాలి. బాబు 1 వరకే వంట అయ్యింది. ఎగ్ రైస్ చేశాను, ముందు చూపించాను కదా వీడియోలో. ఇప్పుడు వచ్చేసి అయితే మళ్ళీ మా కోసం రైసు అలాగే పల్చం చారు చేస్తాను. ఇంకా చెల్లి కర్రీ ఎలాగో పంపించింది కాబట్టి కొద్దిగా ఉప్పుని కారం వేసుకొని వేడి చేసుకుంటే ఈ పూటకైతే మా లంచ్ అయితే అయిపోతుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఆల్రెడీ రైస్ పెట్టేశాను, రైస్ అయిపోయింది. అలాగే పిక్కచారులాగా తాలింపు పెట్టాను, అంటే తాలింపు వేసి ఆ తర్వాత చింతపండు డైరెక్ట్గా వేసేయడము. ఇంకా అలాగే తాలింపు పెట్టేసాను. ఇంకొక సైడ్ అయితే మటన్ అంతా గిన్నెలు వేసాను వేడి చేయడానికి కోసము. ఇంకా కొద్దిగా ఉప్పుని కారం వేసి కొద్దిగా వేడి చేస్తున్నాను, కొద్దిగా చప్పగా ఉంటుందని చెప్పింది చెల్లి. అలానే అమ్మ అయితే జీడిపప్పు మన పండుగకు వచ్చేటప్పుడు తెచ్చింది, కానీ పలుకుల్లాగా ఉంది, దాన్ని కూడా విడదీస్తే కొద్దిగా పప్పు ఎక్కువ అవుతుందని కర్రీ అయితే కొద్దిగా వేడి చేస్తున్నాను. అంటే ఉప్పు తక్కువ ఉందని చెల్లి చెప్పింది. కర్రీ అయితే వేడి చేస్తున్నాను. మసాలా బాగా వేసినట్టు ఉంది, గుమ్గుమ్మలు వాసన వస్తుంది. ఇంకా వేలిక దుంచేసి లాగించాను. నాకైతే ఆకలేసి వస్తుంది వారం వల్ల. నాన్ వెజ్ ప్రియులు మేము ఏం చేస్తావు. ఇంకా మా వారైతే కూడా భోజనానికి అయితే వచ్చేసారండి. ఇంకా ఇంత కర్రీ వేడి చేసి అన్నీ చేశాను కానీ ఏం లాభం లేకుండా అయిపోయింది. నేను తినను, నాకు గుడ్డు ఆమ్లెట్ వేయవా అనుకుని అన్నారు. అదేంటది అలాగంటే అనుకున్నంటే మరి ఇంకెందుకు అతనికి బాధ పెట్టడం అనుకుని నేనైతే 2 గుడ్లు అయితే ఆమ్లెట్ కూడా వేసేసాను. కొద్ది గ్రేవీని 2 ముక్కలు అయితే తిన్నారు. మా వారు పెద్దగా ముందుకు రోజు కర్రీస్ కానీ పప్పు కానీ ఉంటే పెద్దగా తినడానికి ఇష్టపట్టుకోరు. తిండి విషయంలో ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కదా, దాన్ని మనం బలవంతం పెట్టకూడదు. ఎంత కష్టపడిన వాళ్ళకి మళ్ళీ మనము ఇబ్బంది పెట్టకూడదు అనుకుని అయితే నేనైతే మళ్ళీ 2 గుడ్లు ఆమ్లెట్ వేసేసి అయితే అతనికి ఇచ్చేసాను. ఇంకా అతను తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా తినేసిన తర్వాత కిచెన్ రూమ్ అయితే అంతే పొయ్యి అన్నీ అయితే జిడ్డుగా ఉంది అనుకొని ఇంకా కడిగేసుకుంటున్నాను. అంటే నాన్ వెజ్ వండితే కంపల్సరీ ఇంకా తాలింపులు గట్రా తుల్లుతాయి కదండి, అందుకనే పొయ్యి అంత జిడ్డు అనిపిస్తుందని వెంటనే ఇంకా నేనైతే సర్ఫేసి అయితే నీట్గా అయితే కడిగేసుకుంటున్నానండి. ఇంకా కర్రీ అయితే అంటే చాలా రోజుల తర్వాత నేను తలకాయ కూర తిన్నాను. నాకైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒక విషయం చెప్పాలంటే ఏదైనా అంటే ఇది పంపించారని కాదు కానీ ఇలాగా ఎక్కడో ఉండి మన సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఇలా పంపిస్తే ఆ హ్యాపీ కొద్దిగా వేరే లెవెల్లో ఉంటుంది కదండి, కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపించిందండి. అందుకే అంటారు కదా రక్త సంబంధమేనని. నేనైతే దానికైతే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. అందుకే కొన్ని విషయాల్లో మాటలు కాసినా కూడా మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుంటుంటాను. అలా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇంకా అది పక్కన పెట్టండి. ఇంకా పొయ్యి అవన్నీ అయితే శుభ్రంగా నీట్గా అయితే కడిగేసుకుంటున్నానండి. ఇంకా నైట్ ఇంకా తినేసిన తర్వాత పెద్దగా వర్క్ అయితే ఉంచుకోనండి నేను. అందుకే ఈవినింగే బాబు ఆయన వచ్చేలోపు అయితే కిచెన్ రూమ్ క్లీనింగ్ కానీ ఇంకా వేరే ఎక్స్ట్రా ఏ పని ఉన్న అయితే నీట్గా చేసుకుంటాను. నైట్కు ఓన్లీ వంట చేసేసి తినేసి పడుకునే వరకు అలాంటి వర్కే ఉంచుకుంటానండి. ఈవినింగ్ వచ్చేలోపు ఇలాగైతే
నేను అన్ని పనులు చేసుకుంటానండి. ఇంకా క్లీనింగ్ అయితే అయిపోతుంది, మా పొయ్యి అనేది నీట్గా అయిపోతుందండి. ఇంకా కొద్దిగా వేసి నీళ్ళు వేసేసుకొని అయితే చక్కగా అయితే నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను. ఇలాగ వారానికి ఒక్కొక్కసారి 2 సార్లు మనం కానీ కడుక్కుంటే కిచెన్ రూమ్లో ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి అయితే రావడానికి అవకాశం ఉండదు. ఇంకా అంతగా వస్తున్నాయంటే చాకు పీసుకొని చుట్టూరు కొద్దిగా గీత పెట్టమంటే మనకు ఆ దీనికోసం దీనికి మరి బొద్దింకలు రావనుకొని అంటారు కదా. నేను ఇంక ఇలా కడిగేసుకుంటాను కాబట్టి నా కిచెన్ రూమ్లో ఉన్న ఎటువంటి బొద్దింకలు కానీ పురుగులు తొలగి సమస్య అయితే ఉండదండి. ఇంకంతకుముందు అయితే మా పొయ్యి కడిగేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే చూసారా, ముందు కొంచెం ఉంది, ఆ అంచు ఇంతకుముందు ఉండేది కాదు. కడిగేటప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేసి కబ్బోర్డు ఆ ప్లైవుడ్ అంతా అయితే పోయిందండి. ఇంకా దీంతో ఇలా కాదనుకొని లాస్ట్ మా వారు అయితే ఇలాగ గొట్టులాగా పెట్టించారు. ఇప్పుడు నేను ప్రశాంతంగా అయితే కడిగేసుకుంటున్నానండి. ఇంకంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి యాక్వేరియంకి ఫిష్కి కర్రీ వేస్తాను కదా, చూడండి అలాగా వాటితోనైతే ఒక 5 నిమిషాలు అయితే ఇలాగ ఆడేసుకుంటాను. తర్వాత బాబు కూడా వచ్చేసాడు, వాడు కూడా నాలాగా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఇంక వచ్చిన వెంటనే కర్రీ ఉందనుకో రైస్ పెట్టేసాను, తినేసి వాడు చదువుకుంటున్నాడు. ఇంక నైట్కి కర్రీ కొద్దిగా ఉంది కదా, కొద్దిగా జ్యూస్తో తినేస్తారంటే మా వారైతే సర్లే ఇంకెందుకు ఇబ్బంది పెడతాను తినేస్తానులే అంటే ఇంకా చపాతీలు చేసేసానండి. చపాతీతో నాన్ వెజ్ కర్రీ చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమంది కలిగి ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. ఇంకా తినేసిన తర్వాత నైటే నేను గిన్నెలన్నీ బాటిల్స్ అన్నీ తోముకుంటే నాకు ఉదయానికి ప్రశాంతంగా ఉంటుంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి.